హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో జనవరి 22వ తేదీన అయోధ్య అక్షింతలతో మనం పూజ ఏ విధంగా చేసి ఆ శ్రీరాముని ఆశీర్వాదం పొందాలి అనే దాని గురించి ఈ వీడియోలో మనం చెప్పుకుందాం. ఇలాంటి మరిన్ని భక్తి సమాచారం కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తూ ఉంటాయి. ఇక వీడియోలోకి వెళ్దాం. జనవరి 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది. రామ మందిరం ప్రారంభోత్సవం అలాగే విగ్రహ ప్రతిష్ఠ. ఈ కార్యక్రమానికి దేశంలో ప్రముఖులు అందరికీ ఆహ్వానాలు అందించారు. అలాగే సామాన్యులందరూ కూడా అయోధ్య రాలేకపోయామని బాధపడకుండా అయోధ్య నుంచి రాముని అక్షింతలను దేశంలో ఉన్న హిందువులందరికీ కూడా కాశ్మీరు నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరికి చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టారు. ఇప్పటికే చాలా మందికి ఈ అక్షింతలు ఇళ్లకు చేరాయి. ఇలా అందుకున్న అయోధ్య అక్షింతలను ఏం చేయాలనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయోధ్య క్షేత్రం నుంచి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి. శ్రీరాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని అక్షింతల రూపంలో ప్రతి ఇంటి గడపకి చేరవేశారు. జనవరి 22వ తేదీన జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ రోజున మనం మన ఇంట్లో శ్రీరాముణ్ణి ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, అసలు ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఒకవేళ అక్షింతలు రాని వాళ్ళు ఏం చేయాలి, జనవరి 2వ తేదీన అసలు ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఈ అక్షింతలు అందుకున్న వెంటనే ఇంట్లో ఉన్న కొన్ని బియ్యపు గింజలతో ఆవు నెయ్యి పసుపు కలుపుకొని మీ పూజా మందిరంలో జాగ్రత్తగా భద్రపరుచుకోవాలి అని మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం కదా. ఆ తర్వాత మన ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో పూజ చేయాలి. ఇలా ప్రతిరోజు కూడా ఈ అక్షింతలను రాముల వారి ఫోటో ముందు ఉంచి పూజ చేయాలి. పూజ చేసిన తర్వాత 108 సార్లు శ్రీరామ జయరామ అని జపం చేయాలి. అప్పుడు ఈ అక్షింతలకు ఉన్న శక్తి రెట్టింపు అవుతుంది. ఇలా ప్రతిరోజు పూజ చేయలేని వారు కనీసం మీ పూజ గది ముందైనా కూడా కూర్చొని శ్రీరామ జయరామ అంటూ జపం చేసినా కూడా సరిపోతుంది. ఇలా ప్రతిరోజు తప్పనిసరిగా జపం చేయాలి. అప్పుడే ఆ అక్షింతలకు ఉన్న మహిమ వల్ల మీకు ఆ రాముల వారి ఆశీస్సులు అనేవి లభిస్తాయి. అయితే జనవరి 22వ తేదీన శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ఠ 11 గంటల నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి జనవరి 22న ఉదయం మీరు మీ ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోండి. ఇంటిల్ల పాదిటి కూడా మీ ఇంటి దగ్గరలో ఉన్న రాముల వారి ఆలయానికి వెళ్ళి ఆ దేవుణ్ణి దర్శించుకోండి. ఆలయానికి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఇంట్లో పూజ ప్రారంభించుకోండి. ఆ రోజున రాముల వారికి చేసే పూజ 11 గంటలకు మీరు ప్రారంభించుకోండి. ఎందుకంటే అయోధ్యలో రాముల వారి విగ్రహ ప్రతిష్ఠ 11 గంటల నుండి ప్రారంభమవుతుంది కాబట్టి ఆ శుభ సమయంలో మాత్రమే మన ఇంట్లో పూజ ప్రారంభిస్తే చాలా మంచిది. ముందుగా రాముల వారి ఫోటోని నీటితో శుభ్రం చేసి గంధం రాసి కుంకుమ పొట్లు పెట్టాలి. ఆ తర్వాత రాముల వారి ఫోటోని చామంతి పూలతో కానీ ఎర్ర గులాబీలతో కానీ అలంకరించుకోవాలి. ఎందుకంటే రాముల వారికి చామంతి పూలన్నా గులాబీ పువ్వులన్నా చాలా ఇష్టం కాబట్టి. మీ దగ్గర ముత్యాల దండలు ఉంటే వాటితో రాముల వారి చిత్రపటాన్ని అందంగా అలంకరించుకోండి. లేదా మీ ఇంట్లో ఉన్న ఏవైనా నగలతో అయినా రాముల వారిని అలంకరించుకొని ఇలా రాముల వారి చిత్రపటాన్ని అలంకరించిన తరువాత 11 తమలపాకులను తీసుకొని
ఒక్కో ఆకుపై గంధంతో శ్రీరామ జయరామ అని రాసి రాముల వారి ఫోటో ముందు ఉంచండి. అలాగే అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు కూడా శ్రీరాముల వారి చిత్రపటం ముందు ఉంచి పూజ చేయండి. పూజ చేసేటప్పుడు ఆవు నెయ్యి వాడితే చాలా మంచిది. ఇక పూజ పూర్తయిన తర్వాత రాముల వారికి మీ కోరికలను చెప్పుకొని నమస్కరించి 5 ప్రదక్షిణలు చేయండి. అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం పూర్తయిన తర్వాత అక్షింతలను శ్రీరాముని దివ్య ఆశీస్సులుగా భావించి మీ కుటుంబంలోని అందరూ కూడా తలపైన జల్లుకోవాలి. ఒకవేళ ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు ఇంట్లో లేకపోతే సాయంత్రం పూట పూజ చేసుకొని ఆ అక్షింతలను మీ తలపైన చల్లుకోండి. ఇక సాయంత్రం సమయంలో మనం స్నానం చేసి మరలా ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేయాలి. సాయంత్రం చేసే పూజలో తప్పకుండా 5 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలు ఎలా వెలిగించాలంటే, ముందుగా ఒక దీపాన్ని తులసి చెట్టు దగ్గర, 2 దీపాలను గడపకు అటు ఇటు, 2 దీపాలను మీ పూజ గదిలో వెలిగించుకోవాలి. ఇక తులసి మొక్క దగ్గర దీపం వెలిగించి ఆ తులసి మాతకు నమస్కరించి తులసి మొక్క మీద పసుపు కుంకుమ వేసి 3 ప్రదక్షిణలు చేయండి. తులసి కోట ముందు ఒక దీపం వెలిగించిన తర్వాత మనం ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించి, ఇక పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు 2 దీపాలు వెలిగించాలి. ఇలా 5 దీపాలు వెలిగించాలి. ఈ దీపాలనే మనం రామజ్యోతులు అంటాం. తులసి మొక్క లేని వారు ఏం చేయాలి అనే డౌట్ ఉంటుంది కదండి. తులసి మొక్క లేని వారు మీ పూజ గదిలోనే 3 దీపాలు వెలిగించుకోండి. ఇదంతా చేయలేము అనుకున్న వాళ్ళు ఒకేసారి 5 దీపాలను మీ పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందే వెలిగించుకోండి. దీపారాధనకు వాడే 5 ప్రమిదలు మట్టి ప్రమిదలు ఉపయోగిస్తే చాలా మంచిది. మట్టి ప్రమిదలు లేని వారు ఇత్తడి ప్రమిదలను వాడవచ్చు. అలాగే ఆవు నెయ్యితో మాత్రమే 5 రామజ్యోతులను వెలిగించండి. ఎందుకంటే 3 దేవతలు గోమాతలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ఈ 5 దీపాలు అయితే తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువైనా పెట్టుకోవచ్చు. ఎందుకంటే మనము జనవరి 22వ తేదీన దీపావళి జరుపుకుంటున్నాం, రామ దీపావళి జరుపుకుంటున్నాము. మనకి 500 సంవత్సరాల తర్వాత బాలరాముడు అయోధ్యకు చేరుకుంటున్నాడు. కాబట్టి ఈ రోజు మనము ఒక పెద్ద దీపావళి పండుగలాగా జరుపుకోవాలి. ఇలా 5 దీపాలు వెలిగించిన తర్వాత పూజ చేసి మరలా అక్షింతలను మీ తలపైన చల్లుకోండి. ఇప్పుడు ఈ పవిత్రమైన అక్షింతలు అత్యంత దైవశక్తి వస్తుంది. మిగిలిన అక్షింతలను జాగ్రత్తగా భద్రపరుచుకొని శుభదినాలప్పుడు వాటిని ఉపయోగించుకోవచ్చు. ఈ అక్షింతలు ప్రతి నిత్యం పూజ గదిలో ఉంటే చాలా మంచిది. లేదా మీరు డబ్బు దాచుకునే ప్రదేశంలో భద్రపరుచుకోండి. అలా అని గాలి తగలని ప్రదేశంలో ఈ అక్షింతలను ఉంచితే అవి పాడైపోయే అవకాశం ఉంది. ఈ పవిత్రమైన అక్షింతలు పాడైపోతే అవి మహాపాపం. కాబట్టి అక్షింతలు భద్రపరిచేటప్పుడు మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ అక్షింతలను తలపైన వేసుకొని వెళ్తే రాముల వారి ఆశీస్సులు మీపై ఎల్లవేళలా ఉంటాయి. ఈ పవిత్రమైన అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యా బుద్ధులు లభిస్తాయి. అలాగే వివాహం అయిన వారు వేసుకుంటే దాంపత్య జీవితంలో ఎలాంటి కలహాలు లేకుండా ఆనందంగా జీవిస్తారు. శ్రీరాముని అక్షింతలు అందని వారు ఎవరూ బాధపడాల్సిన అవసరం లేదు. శ్రీరాముని చిత్రపటం ముందు ప్రతిరోజు పూజలు చేస్తూ ఆ శ్రీరాముని విగ్రహ ప్రతిష్టను, ఆలయ ప్రతిష్టను మీరు టీవీలో అయినా ఇంటర్నెట్ లో అయినా వీక్షిస్తూ ఆ రాముని ఆశీస్సులు పొందడమే మనకి
ఆ దేవుడు అందించిన వరంగా భావించాలి. కాబట్టి ప్రతి నిత్యం రామనామం జపించి పుణ్య ఫలితాన్ని మనందరం కూడా పొందుదాం. జై శ్రీరామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.